42% రిజర్వేషన్ల కోసం సిద్ధమైన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక రైల్లో ఢిల్లీ బయలుదేరారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి కార్యకర్తలతో కలిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఇతర ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్తున్నారు. 3 రోజుల పాటు ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడతారు. రేపు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు మీద చర్చించాలని కోరుతూ పార్లమెంట్లో వాయిదా తీర్మానం కోసం పార్టీ ఎంపీలు పట్టుబడతారు. 6న జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా ఉంటుంది. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతూ 7న రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేశారు. రిజర్వేషన్ల సాధన ఉద్యమంలో ప్రతి బీసీ బిడ్డ భాగస్వామ్యం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. నిర్ణయం చేయాల్సింది ఢిల్లీలో. కవిత దీక్ష చేస్తా అంటుంది హైదరాబాద్లో. ఢిల్లీకి దీక్ష మార్చి తెలంగాణ సాధన కోసం అందరం ఏ విధంగానైతే పోరాడినమో ఈ బలహీన వర్గాల రిజర్వేషన్ల సాధనకు కూడా తెలంగాణ తరహా ఉద్యమం జరగాలి. అన్ని కుల సంఘాలు ఐక్యం కావాలి. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల న్యాయ చట్ట అన్ని పరిధులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు రిజర్వేషన్లు మనకు వచ్చే రిజర్వేషన్లు ఎవరు అడ్డుకున్నా ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఎవరైనా అడ్డం వస్తే ఏ విధంగానైతే ఒక ఉద్యమ స్ఫూర్తితో అందరూ ఏకమై తెలంగాణ సాధించుకున్నామో ఇది కూడా మన దగ్గరికి వచ్చే బుక్కను ఎవరు అడ్డుకున్నా శాంతియుతంగా గాంధేయ మార్గంలో దాన్ని వ్యతిరేకించాల్సిందే. మనం ఈ 42% రిజర్వేషన్ సాధించుకోవాల్సిందే. ఇది రాజకీయాలకు అతీతంగా ప్రతి బీసీ బిడ్డ హక్కు. దాని కొరకు ఎవరు పిలిచినరా వచ్చినరా నా పార్టీ నీ పార్టీ అవద్దు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ ప్రతి బిడ్డ ఈ సాధన లోపల ఈ పోరాటం లోపల ఉద్యమం లోపల భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తాము. పాలమూరులో గడప గడపకు